కోణంలో అనే దాంట్లో ఇవాళ మేము ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. చాలామంది పెద్దలు ఉన్నారు. ముందుగా శైలేష్ రెడ్డి గారు ఆయన సలహాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు, వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న లేదా సొంతగా మీడియా సంస్థలు నిర్వహిస్తున్న, సొంతగా డిజిటల్ నెట్వర్క్స్ కానీ సొంతగా ఛానల్ నిర్వహిస్తున్న సాటి జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ నమస్తే. ఈరోజు ఆద్య టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం వాట్ ఈస్ జర్నలిజం, హూ ఆర్ జర్నలిస్ట్, ఏంది జర్నలిజం, జర్నలిస్టులు ఎవరు అనే దానిపైన. వాస్తవానికి ఈ చర్చ కొత్త ఏం కాదు. ఈ చర్చ ప్రతిసారి జరుగుతూ వస్తున్న చర్చనే. మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాలని చెప్పేసి మనం అంటాం. ఆ 4 స్తంభాల్లో ఒక స్తంభం జ్యుడిషియరీ. జ్యుడిషియరీలకు పోవాలంటే మీరు లా చదివి ఉండాలా, ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేసి ఉండాలా, అదొక స్తంభం. ఎగ్జిక్యూటివ్లో ఒకవేళ మీరు భాగస్వామి కావాలనుకుంటే కనీసం 10వ తరగతి అయినా పాస్ అయి ఉండాలి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. 10వ తరగతి పాస్ అయితే ఏదో ఎల్డీసీనో లేకపోతే క్లర్కో లేకపోతే ఒక ప్యూన్ గానో ఏదో ఒక రకంగా ఆ వ్యవస్థలోకి పోతాం. డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆ లెవెల్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. వాటికి ఒక క్వాలిఫికేషన్ అది ఉంది. ఈ మిగతా 2 స్తంభాల్లో ఉన్న వారికి ఏ క్వాలిఫికేషన్లు అక్కర్లేదు కాబట్టి ఆ మిగతా 2 స్తంభాలు ఎప్పుడు కాంట్రవర్సీగా మారిపోతూ ఉంటాయి. రాజకీయ నాయకులకైతే ఎట్లాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు, వేలిముద్ర పెడితే చాలు అన్నంత రాజకీయ వ్యవస్థ అనే ఆ స్తంభంలో ఉంది. అలాగే జర్నలిజంలోకి వచ్చేసరికి పత్రికా రంగంలోకి వచ్చేసరికి విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కానీ ఎలాంటి విద్యార్హతలు లేని వాళ్ళు ఎవరు కూడా పత్రికా రంగంలోకి రారు. ఎంతో కొంత విచక్షణ ఉండి, ఎంతో కొంత రాసే స్థాయి ఉండి, రాసే స్తోమత ఉండి, ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళే జర్నలిజంలోకి వస్తారు. దురదృష్టం ఏంటంటే ఏ వ్యవస్థలో అయితే ఈ కనీస విద్యార్హత అవసరం లేని వ్యవస్థ ఈరోజు పత్రికా రంగాన్ని విమర్శించి, పత్రికా రంగాన్ని వేలెత్తి చూపించి మీకు ఏం అర్హతలు ఉండాలో మీరు డిసైడ్ చేయండి, ఈ అర్హతలు మీకు ఉండాలన్నా వద్దా, ఈ అర్హతలు ఏం అర్హతలు లేని వారు జర్నలిస్ట్ ఎట్లయితారు, జర్నలిస్టులు క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలి కదా, క్వాలిఫికేషన్ లేకుండా ఏ జర్నలిజం చదువుకోకుండా జర్నలిస్టులు ఎట్లయితారు అనే ప్రశ్నలు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేని, చదవడం, రాయడం, సంతకం పెట్టడం కూడా అవసరం లేని వ్యవస్థలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం. అసలు భారతదేశంలో జర్నలిజం అనేది ఏ స్థాయిలు దాటుకుంటూ వచ్చింది, ఈరోజు ఉన్న స్థాయిలో ఎందుకు ఉంది అని ఒకసారి పరిశీలించినప్పుడు దాని గురించి తెలిసిన వారు, ఆ జర్నలిజం ప్రస్థానం, భారతదేశంలో పత్రికా రంగ ప్రస్థానం గురించి తెలిసిన వారు, అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి పనికిమాలిన కామెంట్స్ చేయరు. భారతదేశంలో ప్రింట్ మీడియా ఒకటే ఉండింది. ప్రింట్ మీడియా 2007-8 వరకు కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉండింది. ప్రింట్ మీడియా తర్వాత టెలివిజన్ జర్నలిజం వచ్చింది. 2004లో మనం చూసుకున్నట్టయితే, అంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మనం చూసుకున్నట్టయితే 450 పైచీలకు టెలివిజన్ ఛానల్స్ వచ్చేసినాయి. అంటే 1996 నుంచి లేదా 94 నుంచి 2004 వరకు మనకు చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల లోపల 450 టెలివిజన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏ రకమైన కామెంట్స్ అయితే డిజిటల్ మీడియా మీద చేస్తున్నారో, ఏ రకమైన కామెంట్స్ అయితే ఎలక్ట్రానిక్ జర్నలిజం మీద చేస్తున్నారో, ఏ రకమైన కామెంట్స్ అయితే న్యూ మీడియా సరిత గారు చెప్పినట్టుగా దాని మీద చేస్తున్నారో, ఎలక్ట్రానిక్ మీడియా విస్ఫోటనం జరిగినప్పుడు కూడా ఇదే రకమైన కామెంట్స్ ఇదే రాజకీయ నాయకులు చేసినారు. టెలివిజన్ ఛానల్ ఎక్కువైపోయేసరికి, టెలివిజన్ న్యూస్ ఛానల్ ఎక్కువైపోయేసరికి అవమానకరంగా ఈ టెలివిజన్ ఛానల్ జర్నలిస్టులను మాట్లాడినారు. ఇప్పుడు ఏ రకంగా అయితే డిజిటల్ మీడియాలో, ఏ రకంగా అయితే న్యూ మీడియా ఉన్న జర్నలిస్టులని అవమానకరంగా మాట్లాడుతున్నారో, అప్పుడు గొట్టం గాళ్ళని గొట్టాలు పట్టుకొని వస్తున్నారని చెప్పేసి అనేక రకాలుగా కామెంట్లు చేసింది మనం చూసినాం. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా పెరిగింది, డిజిటల్ స్పేస్ పెరిగింది. 2G, 3G, 4G ఇవన్నీ వచ్చిన తర్వాత, బ్యాండ్ విడ్త్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక
డిజిటల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు కానీ, డిజిటల్ మీడియా జర్నలిస్టులు కానీ డిజిటల్ మీడియాలోకి రావడం అది మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా కొత్తగా వచ్చినప్పుడు ఏ రకమైన వ్యాఖ్యలు, ఏ రకమైన కామెంట్స్ అయితే ఈ రాజకీయ నాయకులు ఎలక్ట్రానిక్ మీడియాని కించపరిచే విధంగా కామెంట్స్ చేసిండ్రో, వాళ్ళే ఈరోజు డిజిటల్ మీడియాను కూడా అదే రకంగా తూలనాడడం, అదే రకంగా దాన్ని తక్కువ చేసి మాట్లాడడం, అందులో పనిచేసే జర్నలిస్టులను అవమానించే పద్ధతిలో మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ఉన్న ఈ పరిస్థితికి కారణం, ఈరోజు ఈ రాజకీయ నాయకులు కానీ లేదా ఈ మీడియాని తట్టుకోలేని వారు, మీడియాలో వస్తున్న కథనాలు తమకు అనుకూలంగా రావడం లేదని భావిస్తున్న వాళ్ళందరూ కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఎందుకు ఈ రకంగా సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఈ డిజిటల్ మీడియాలో జర్నలిస్టులు కానీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం ఇద్దరు. ఒకటి యూపీఏ ప్రభుత్వం, ఇంకోటి ఎన్డీఏ ప్రభుత్వం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక టెలివిజన్ ఛానళ్లకు అనుమతులు ఇచ్చింది. అట్లాగే పత్రికా వ్యవస్థ, పత్రికా సంస్థలు దారుణంగా తయారు కావడానికి, పత్రికా సంస్థల్లో పనిచేస్తున్న విలేకరుల పరిస్థితులు దారుణంగా మారిపోవడానికి ముఖ్యమైన కారణం ఆ 10 సంవత్సరాలు. అప్పటి వరకు ఒక 7-8 వేజ్ బోర్డ్స్ వచ్చి ఉంటాయి. మనం చూసుకున్నట్టు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదా 1956 నుంచి వేజ్ బోర్డ్స్ కాన్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చినాయి ప్రభుత్వాలు. జస్టిస్ మనీషానా సింగ్ కమిషన్ కానివ్వండి, లేకపోతే నారాయణ్ కురుప్ కమిషన్, ఆ తర్వాత జస్టిస్ మతీజా కమిషన్. ఈ కమిషన్లన్నీ కూడా జర్నలిస్టుల జీతభత్యాల గురించి, జర్నలిస్టుల వర్క్ కండిషన్స్ గురించి, జర్నలిస్టులు ఏ రకంగా ఉండాలి, జర్నలిస్టులకు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు కమిషన్లు వేస్తే, ఆ కమిషన్లో ఇచ్చిన రికమెండేషన్స్ని తుంగలో తొక్కి ఆ సంస్థల్లో పనిచేస్తున్న మీడియా, పత్రికా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం ఇచ్చిన వేజ్ రివిజన్ కానీ వాటన్నింటిని కానీ అమలు చేయకుండా ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నింటినీ తుంగలో తొక్కి వేజ్ బోర్డ్స్ అనేది ఒక వ్యర్థం, వేజ్ బోర్డ్స్ అనేది లేకుండా చేసి జర్నలిస్టుల జీతభత్యాలు. అందుకే అప్పటి నుంచే ఎప్పుడైతే ఈ వేజ్ బోర్డ్స్ అవన్నీ కూడా మనకు రికమెండేషన్స్ ఇస్తూ పోయినావో, ఆ జీతాలు వారు ఇవ్వలేక జర్నలిస్టులని కాంట్రాక్ట్ కింద కన్వర్ట్ చేసి జర్నలిస్టులని ఒక కాంట్రాక్ట్ లేబరర్గా వాళ్ళని చూసి. అన్న క్రాంతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ. జర్నలిస్టులని కాంట్రాక్ట్ లేబరర్స్ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద కన్వర్ట్ చేసి జర్నలిజం వృత్తి పట్లనే కొత్త వారు రాకుండా, వస్తే భవిష్యత్తు ఉండదు అని భావించేవారు లేకుండా ఈ వ్యవస్థ చేసింది యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు. 2014 నుంచి